హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. రాత్రి ధర్మస్థలకు బస్లో బయలుదేరాం. టికెట్ ఫేర్ పెర్ హెడ్ 600 రూపీస్. బెంగళూరు టు ధర్మస్థల 300 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్గా మేము ట్రైన్కి వెళ్ళాల్సిన వాళ్ళం. అన్ఫార్చునేట్గా మాకు ట్రైన్ మిస్ అయింది. చూడండి, మా ఆయన ఇంకా మంచి నిద్రమత్తులోనే ఉన్నాడు. అరౌండ్ 1 పిఎంకి బస్ని హైవే దగ్గర ఒక చోట ఆపాడు. చూడండి, మా ఆయనకు ఆకలిస్తున్నట్టుంది, ఏదో తెచ్చుకున్నాడు. మార్నింగ్ 6:30 అవుతుంది. ధర్మస్థల బస్ స్టాప్లో దింపేశాడు. చూడండి, ఇదే ధర్మస్థల బస్ స్టాప్. ఎదురుగా కనిపిస్తున్నాయి చూడండి, ఆ బస్సెస్ కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వరకు వెళ్తాయి. ఆలయం దగ్గర నుండి నేత్రావతి నది వరకు 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ధర్మస్థల ఎంట్రన్స్. మేము డైరెక్ట్గా నేత్రావతి నదికి వెళ్తున్నాం. మాకు బస్ దొరికింది. టికెట్ ఫేర్ వచ్చేసి పర్ హెడ్ 12 రూపీస్. లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ లగేజ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. రండి, నది దగ్గరికి వెళ్దాం. లేడీస్ డ్రెస్ చేంజింగ్ కోసం కూడా ఇక్కడ షర్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. నేత్రావతి నదిలో స్నానం చేసి మంజునాథ స్వామిని దర్శించుకోవడం పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం. ఇప్పటికీ చాలామంది హోటల్ రూమ్ తీసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేసి నేరుగా స్వామివారిని దర్శించుకుంటారు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వలన లోపలికి ఎక్కువగా ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. మా ఆయనకి వాటర్ అంటే భలే ఇష్టం. సో 1 అవర్ వరకు స్నానం చేస్తాననుకుంటూ వెళ్ళాడా, నది లోపల ఒక్క మునుగు మునిగాడు అంతే. లోపలున్న చేప పిల్లలు అన్నీ ఒకే చోటుకు చేరేసి కరవడం స్టార్ట్ చేశాయి. తను ఫస్ట్ ఏంటో అనుకున్నాడు, తర్వాత గమనిస్తే తెలిసింది చాలా వరకే ఉన్నాయి చేప పిల్లలు. అందరినీ ఇలాగే కరిచేస్తున్నాయి. చేప పిల్లని పట్టుకోవడానికి ట్రై చేశాం, బట్ పాసిబుల్ అవ్వలేదు. నెక్స్ట్ నా టర్న్ వచ్చేసింది. జస్ట్ నీళ్లు చల్లుకొని వద్దాం అనుకున్నాను, కానీ ఇంత దూరం వెళ్ళి స్నానం చేయకపోతే ఎలా అనేసి 2 మెట్లు దిగానంతే. కాలు పెట్టగానే చేప పిల్లలన్నీ కాలు చుట్టూ చేరిపోయాయి నాకైతే. నదిలో స్నానం చేసేసి మేమైతే నేరుగా హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. మేమైతే దేవస్థానం వారి రూమ్స్ మాత్రమే తీసుకున్నాం. 200 రూపీస్ అయింది. 100 రూపీస్ మాత్రమే రూమ్కి, 100 రూపీస్ మాత్రం కీ డిపాజిట్ అన్నారు. మా ఆయనకు అసలు లుంగి కట్టుకోవడమే అలవాట్లేదు. ఆ లుంగి కట్టుకోవడానికి నానా కష్టాలు పడ్డాడు. ఎంతోసేపటికే కానీ ఆ కట్టుకోవడం రాలేదు. నడవడానికి పాపం ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ లుంగితో. అందులోనూ చెప్పల్స్ కూడా మేము రూమ్లోనే వదిలేసాం. ఇక్కడ చెప్పల్ స్టాండ్ ఉంటుందో లేదో తెలియక అలా కాస్త ముందుకు వెళ్ళి లెఫ్ట్లో తిరగగానే మాకు టెంపుల్ కనిపించింది. బా, నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది చూడగానే. అలా కాస్త ముందుకు వెళ్ళగానే మాకు తెలిసింది ఇక్కడ దగ్గరలో ఫ్రీగా చెప్పల్ స్టాండ్ కూడా ఉంది అనేసి. టెంపుల్ని చూడగానే ఒక ఇల్లులాగా అనిపించింది. మేము డైరెక్ట్ అందులోకే వెళ్ళి దర్శనం చేసుకోవడం అనుకున్నాము, కానీ అలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోగానే అక్కడ దర్శనం ఎంట్రన్స్ ఉంటుంది అని చెప్పారు. సో అలా నడుచుకుంటూనే వెళ్తున్నాం. ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, క్యూ ఫర్ దర్శన్ అనేసి. ఇంక అలానే ముందుకు కాస్త నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇలా వెళ్తూ ఉండగా మాకు లెఫ్ట్ సైడ్లో చెప్పల్ స్టాండ్ కనిపించింది. చెప్పల్స్ పెట్టుకోవడానికి మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి అమౌంట్ అయితే తీసుకోలేదు. ఇంక అలానే ఇంకాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదే దర్శన్ ఎంట్రన్స్ అనుకోనేసి చూస్తున్నాడు, కానీ ఇది మాత్రం డైనింగ్ హాల్ అన్నట్టు. అలా కాస్త 2 అడుగులు ముందుకు వేయగానే కనిపించింది ఇక్కడ లగేజ్ కౌంటర్ కూడా ఉంది. వేటు దర్శన్ అని రాసి ఉంది కదా. ఇంకలా కాస్త ముందుకు వెళ్ళిపోయాం. టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ అలౌ లేదు. సో మొబైల్ని సైలెంట్లో పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళగానే పెద్ద హాల్ కనిపించింది, జోన్ 1 జోన్ 2 అనేసి. మమ్మల్ని జోన్ 1లో పెట్టేశారు. అరౌండ్ 12:15 to 12:45 మధ్యలో మమ్మల్ని దర్శనానికి విడిచిపెట్టారు. దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అవగానే నేరుగా అన్నదానం హాల్లోకి వెళ్ళాం. ఇక్కడే మేము లంచ్ కూడా ఫినిష్ చేసాం.
భోజనం మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే, గతంలో మల్లారుమడిలోని కుడుమ అనే ప్రాంతమే ప్రస్తుతం ఉన్న ధర్మస్థల. జైన సైనికాధికారి బీరన్న ప్రగడ, ఆయన భార్య అమ్ము బల్లాలి ఇక్కడ ఉండేవారు. వీరు దాన ధర్మాలు చేస్తూ గ్రామస్తులతో దయాగుణంతో మెలిగేవారు. పురాణ కథనం ప్రకారం కలారాహు, కలర్కై, కుమారస్వామి, కన్యాకుమారి అనే నలుగురు ధర్మదేవతలు ధర్మరక్షణ, ధర్మ సంస్థాపన, ధర్మ ప్రచారం కొరకు తగిన వారిని అన్వేషిస్తూ ఈ దంపతులు నివసిస్తున్న గృహానికి వచ్చారు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి పూజించి గౌరవించారు. వారి పూజకి ప్రసన్నులైన ధర్మదేవతలు ఆ రోజు రాత్రి వారి కలలో కనిపించి వారి గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి వారి జీవితాలను ఆ దైవాల సేవకు సమర్పించాలని ఆదేశించారు. పర్గాడే కుటుంబం వేరు ప్రశ్న వేయకుండా ఆ ఇంటిని ధర్మదేవతలకిచ్చి వారు వారి కొరకు వేరే గృహాన్ని నిర్మించుకున్నారు. ఆ గృహాన్నే ఎల్యాడి బీడు అంటారు. తర్వాత అదే దేవాలయంగా మారింది. అప్పుడు ఆలయ పూజారికి పూనకం వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని పలికాడు. అప్పుడు అన్నప్ప హెగడే అనే భక్తుడు మంగుళూరు సమీపంలోని కదిరి అనే ప్రాంతం నుండి శివలింగాన్ని తీసుకువచ్చి ఈ గర్భాలయంలో ప్రతిష్ఠించారు. శ్రీక్షేత్రం, సిద్ధక్షేత్రం, మహానిధి క్షేత్రం, మహాదేవప్ప సన్నిధిగా ధర్మస్థలకు ఎంతో పేరుంది. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే క్షేత్రమే ఈ ధర్మస్థల. ఆలయానికి సాంప్రదాయ దుస్తులతో వచ్చిన వారిని మాత్రమే అలౌ చేస్తారు. ఆడవారైతే శారీ లేదా పంజాబీ డ్రెస్ ధరించవచ్చు. మగవారైతే షర్ట్ ధరించకూడదు. కావాలంటే కండువ కప్పుకోవచ్చు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇదొక శివాలయం. ఈ ఆలయం ఒక్క ధర్మకర్తలు జైన మతస్థులు. వీరి ఆధ్వర్యంలోనే ఈ ఆలయం నడుస్తుంది. ఈ ఆలయంలోనే అర్చకులుగా వైష్ణవులు ఉండడం మరో ప్రత్యేకత.